టీడీపీ జనసేన తీరుపై ఏపీ బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఉమ్మడి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదంటున్నారు ఐవైఆర్ కృష్ణారావు. అది టీడీపీ జనసేన మేనిఫెస్టో మాత్రమే అంటున్నారు జీవీఎల్ సైతం. మోదీ ఇమేజ్ను టీడీపీ జనసేన సరిగా వాడుకోవట్లేదని జీవీఎల్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీకి 18% ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు జీవీఎల్. మేనిఫెస్టోలో సాధ్యం కాని అలవి కాని హామీలు ఇచ్చారని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన 15 నుంచి 18% ఓట్లు వస్తాయన్నారు జీవీఎల్. అయితే మోదీ ఇమేజ్ను టీడీపీ జనసేన సరిగా వాడుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక విషయాల్లో బీజేపీకి జాతీయ విధానం ఉన్నందునే ఉమ్మడి మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాలేదన్నారు జీవీఎల్. ప్రధానంగా అక్కడ టీడీపీ మేనిఫెస్టో ఉండాలి, కానీ టీడీపీ జనసేన కలిసి సంయుక్తంగా రిలీజ్ చేశాయి. బీజేపీ ఆనవాయితీ ప్రకారం ఈ మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదు. ప్రధానంగా ఇది టీడీపీ మేనిఫెస్టో, జనసేన సపోర్ట్ చేసిన మేనిఫెస్టోలోని ప్రతి అంశం పైన భారతీయ జనతా పార్టీ విశ్లేషించి వివరణ ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం కానీ అవసరం కానీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి వారికి కొన్ని విషయాల్లో మాకు విభేదాలు ఉండొచ్చు. సో అప్పుడు మా విధానాన్ని మేము అనుసరిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం రిజర్వేషన్ సంబంధించింది, అది కూటమిలో మీరేం ప్రస్తావించలేదు మేనిఫెస్టోలో, కానీ మాకు అంటూ ఒక జాతీయ విధానం ఉన్నది, దానికి మేము కట్టుబడి ఉంటాం. సో కాబట్టి మోదీ గారిని ఎంత హైప్ చేస్తే మోదీ గారి ఇమేజ్ని బీజేపీకి, బీజేపీతో ఉన్నటువంటి సహచర పార్టీలకి అంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగానో మరే సందర్భంలోనో అటువంటి ఫోకస్ మోదీ గారి నాయకత్వం పైన రాలేదు అని నేను కూడా అంచనాతోనే ఉన్నాను. అలాగే కూటమి నాయకులు కూడా మోదీ గారిని ఫోకస్ చేస్తే, మనకు మోదీ గారి నాయకత్వంపై ఓట్లు అడిగితే ఖచ్చితంగా కొంత లాభపడతామన్నది అంచనా. ఒంటరిగా పోటీ చేసిన 15 నుంచి 18% ఓట్లు భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా సాధించేది అన్నటువంటిది మాకున్నటువంటి ఒక అంచనా, కొన్ని సర్వేల అంచనా.